ఏమన్నా అయితే నిజం గనక అయ్యుంటే మా పార్టీలో ప్రతి ఒక్కళ్ళు సొంత జేబులో డబ్బులు పెట్టుకుని కింది స్థాయి నుంచి జెండా మోసి పార్టీ నిలబెట్టిన వాళ్ళు సార్. ఎవరు నాయకులు నడిపితే నడిపించిన వాళ్ళు కాదు. ప్రతి కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా పార్టీ నేను మొయ్యాలని భావించి మోసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లాంటివి ఏమన్నా ఉంటే కార్యకర్తల జోలికి లేదా కింది స్థాయి నాయకుల జోలికి మాత్రం పవర్ ఉంది కదా అని చెప్పేసి ఇట్లాంటి థ్రెట్లను చేసుకోవద్దు. ఎందుకంటే కావాలని కూటమి మధ్య మీరు కావాలని తీసుకొచ్చుకొని చిచ్చు రాజేసుకుంటే రెండు పార్టీల మధ్య వచ్చేటువంటి గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసేది మాత్రం ఆటోమేటిక్ గా వైసీపీనే. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క నాయకులు ఎస్పెషల్. ఎందుకంటే మేజర్ గా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మాక్సిమం ప్రయారిటీ పాలనలో వాళ్లే తీసుకుంటున్నారు. కాబట్టి జనసేనలో ఉన్న వాళ్ళు వాయిస్ లెస్ గా ప్రస్తుతానికి కొన్ని ఏరియాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని దగ్గర చేర్చుకొని ఆదరించాల్సినటువంటి బాధ్యత 100% స్థానిక ఎమ్మెల్యేల మీద ఉంది. అట్లా కాదని ఎవరైనా జనసేన మీద కనుక ఏదైనా దాడులకి వాటికి కనుక దిగితే నాయకులు రెస్పాండ్ అవుతారో లేదో నాకు తెలియదు కానివ్వండి, క్యాడర్ మాత్రం చూస్తూ ఊరుకొస్తారు. ఈ విషయం క్లియర్ గా చెప్పగలను నేను. ఇటు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర టీడీపీ మీద అట్లాంటి ఇష్యూస్ జరిగినా, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర జనసేన వాళ్ళ మీద అట్లాంటి ఇష్యూస్ జరిగినా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోము. తిరువూరు పీఓసీ అనే వ్యక్తి నాకు తెలిసి కార్యకర్త నుంచి పీఓసీ దాకా ఎదిగిన వ్యక్తి, చాలా ఆటుపోట్లు. మా పార్టీలో మాకు 100 కుమ్మలాట్లు ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళు గనక మమ్మల్ని కార్నర్ చేస్తే కార్యకర్తలు ఊరుకోరు సార్. ఫస్ట్ లీడర్లు మేబీ ఏమన్నా కూటమిలో ఉన్నాం కాబట్టి చూసి చూడనట్టుగా పోదామని చెప్పేసి ఏదైనా వెళ్ళినా కార్యకర్తలు ఏంటి లక్ష్మణ్ రాష్ట్రం మొత్తం అలా ఉందండి. ఒక మీరు తిరువురు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. ప్రసాద్ గారు అది నాకు తెలియదండి, నేను బయటకు వచ్చిన దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. లక్ష్మణ్ ఒక్క నిమిషం వాళ్ళ మధ్య అలాగే పంచాయతీ లక్ష్మణ్ అన్న మీరు ఆగండి. సరే లక్ష్మణ్ ఒక్క నిమిషం. పంచాయతీ మీరు ఆగండి. తిరువూరులో మేజర్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఈవెన్ పార్టీ ఆఫీస్ కూడా లేదు, మీరు ఒకటి గమనిస్తే. రెండోది ఏంటంటే అక్కడ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా లీడర్ నిలబడే దగ్గర మొన్నటిదాకా యూఎస్ అక్కడికి వెళ్ళి వచ్చాడు అతను. రెండోది ఇక్కడ కొలికిపూడి గారు ఫ్రమ్ ద డే 1 నుంచి చాలా డిఫరెంట్గా ఇంక్లూడింగ్ బుల్డోజ్ చేయడం కన్నా బుల్డోజర్నే వాడుతూ రాజకీయం చేస్తున్నాడు ఆయన. అండ్ వ్యక్తిగతంగా ఒక ఆడపిల్లల మీద దాష్టికం ఇవన్నీ జరిగిన తర్వాత ఒక ఇల్లు కూల్చివేతలో అతని రోలు, సబ్సిక్వెంట్ పరిణామంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారే పిలిచి అతనికి వార్నింగ్ ఇచ్చిన ఉదంతం కూడా అందరికీ తెలిసిందే. ఇక్కడ కంటిన్యూస్గా ఒక ఫ్రిక్షన్ అనేది కంటిన్యూస్గా అట్రిబ్యూట్ అవుతూనే ఉంది అతని మీద. ఇవాళ అరుణమ్మ చెప్పినట్టు క్షేత్రస్థాయిలో పార్టీ సమన్వయకర్త స్థాయిలోనే అతనికి చాలా ఇబ్బందులు ఉంటున్నప్పుడు ఇది రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో, నేను నేషనల్ మీడియాలో నాకు బొలిశెట్టి సత్యనారాయణ గారు మొన్న డిబేట్లో ఉన్న మాటతో స్థానికంగా 70-30% వాళ్ళకి ప్రయారిటైజేషన్స్లో నాయకత్వాల్లోనూ ఈ దాన్ని ఏమంటారు కార్పొరేషన్స్లో ఉన్నట్లు ప్రయారిటైజేషన్ వస్తాయి అనుకున్నారు. సో ఎప్పుడైతే అవి రానప్పుడు వాళ్ళలో ఒక ఆవేదన అన్నది ఉంది జనసేన పార్టీలో. అండ్ ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు సమన్వయం పరుచుకుంటూ ఆయన చంద్రబాబు గారితోనూ లోకేష్ గారితో ఎలా ముందుకు వెళ్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వీళ్ళు గెలిచిన 21 స్థానాల్లో ఒక విధంగా ఉంది, మిగిలినవన్నీ చాలా డిఫరెంట్గా తెలుగుదేశం టూ మచ్ డామినేషన్లో ఉంది. సో అలాంటి దగ్గర ఏమవుతుందంటే వీళ్ళు స్థానికంగా బలపడాలనుకునే ప్రయత్నాల్లో ఎక్కడికక్కడ నిలువరించబడుతున్నారు. ఆ నిలువరించే దగ్గర ఏమవుతున్నాయంటే ఇవి అట్రిబ్యూట్ అవుతుంది రెస్పెక్టివ్ ఎమ్మెల్యేస్కి. ఓకే, ప్రధాని కొలిగిపూడి గారే అవ్వచ్చు, అంటే ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు అయితే కంటిన్యూస్గా ఫ్రిక్షనే ఉంది. ఓకే అనుష, ఏంటి ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారా జనసైనికుల్ని మీరు గెలిచిన నియోజకవర్గాల్లో? తప్పు కదా సార్. ఒకటి మీరు పార్టీస్ పరంగా చూస్తారా, గవర్నమెంట్ పరంగా క్వశ్చన్ చేస్తారా? గవర్నమెంట్ పరంగా అనేది నాకు తెలియదు, కానీ పార్టీస్ పరంగా ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఎవరు ఆయనకి ఏదో సంథింగ్ కన్వీనర్కి ఏదో ఇష్యూ వచ్చింది అనుకున్నారు. అది ఏ రకంగా వచ్చింది? ఇఫ్ సంథింగ్ పార్టీ షుడ్ టేక్ ద రెస్పాన్స్ అండి దానికి. కానీ ప్రాణహాని ఉందని కూడా ఇచ్చాడు కదా ఆయన. ఒక నిమిషం అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ సంఘం ఒకటి ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే ఏ నాయకుడైనా సరే, అది ఎక్కడి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న నాయకుడి దగ్గర నుంచి డెఫినెట్ గా రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు వాళ్ళు ఖచ్చితంగా క్రమశిక్షణ సంఘం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా జనసేనకు సంబంధించి కూడా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరిగితే పార్టీ షుడ్ టేక్ ద స్టాండ్. సో జరిగిన దాని గురించి ఏంటి అనేది ఈ రెండు పార్టీలు కూర్చొని సమన్వయపరుచుకుని మాట్లాడుకుని దీన్ని డీల్ చేసుకోవాలి. సో ఈ ప్లాట్ఫామ్లో డిస్కస్ చేసి డిబేట్ చేసి వార్నింగ్స్ ఇచ్చినంత మాత్రాన దానికి నాకు తెలిసి అదేం వర్కౌట్ అవ్వదు. ఎవరు కాదు సార్. ఒకటి మెజారిటీ ఒక పార్టీ ఒకటి చూసుకోవచ్చు, మైనర్ పార్టీ కింద ఒకటి చూసుకున్నాం అనుకోండి. దెర్ ఆర్ మేజర్ సీట్స్, దెర్ ఆర్ మైనర్ సీట్స్. సో రిప్రజెంటేషన్ మైనర్ సీట్స్కి ఉన్న వాళ్ళకి ఎక్కువ రిప్రజెంటేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కాదు అనట్లా. సో అక్కడ ఒక రిఫ్ట్ అనేది వస్తుంది, కాదు అనట్లా. ఇక్కడ ఇద్దరు అధినాయకులు ఎవరైతే ఉన్నారో, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు అధినాయకులు సమన్వయంగా స్టేట్ కోసం వెళ్తున్నారు.
సో ఇక్కడ పదవుల కోసమో లేకపోతే ఇంకొకటో లేకపోతే సరైన నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అని మాట్లాడుకునే స్థాయిలో ఇద్దరు అధినాయకులు లేరు. ఇఫ్ సీరియస్లీ అట్లాంటి ఏదైనా ఒక ఇష్యూ ఉండింది, ఒక ఎమ్మెల్యేతో ప్రాణహానే ఉండింది, లేకపోతే వేరే ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఎలిగేట్ చేసినట్లు వేరే మెజారిటీ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యేస్ ఉన్న చోట మైనారిటీ ఆఫ్ జనసేన పార్టీ ఉన్న చోట వాళ్ళని ఏదైతే నాయకులు ఉంటారో వాళ్ళని ఎదగనివ్వట్లేదనే ఆరోపణ వచ్చుంటుంటే పార్టీల పరంగా చూసుకోవాలి సార్. ఇక్కడికి గవర్నమెంట్కి దానికి సంబంధం లేదు. ఏ పార్టీకి సంబంధించిన అధినాయకుడు ఆ పార్టీకి ఏదైనా ఒకవేళ అన్యాయం జరుగుతుంది అని అనుకుంటే ఇద్దరు కూర్చుని మనం గవర్నమెంట్ లో ఉంటుంది కదా, మా పర్సంటేజ్ ఇంత అని మేము అడుగుదాం అనుకునే అనేంత ఆ స్థాయి తెలివితేటలు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ఇక్కడ కూర్చుని అంటే ఈ డిబేట్ లో కూర్చుని ఆయన తెలివితేటలు మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ హీ వాంట్స్ టు ఆస్క్ ఎనీథింగ్ డైరెక్ట్లీ టీడీపీ పార్టీని కావచ్చు, కూటమి పార్టీలో ఉన్న ఏ పార్టీని ఈవెన్ బీజేపీ పార్టీని కావచ్చు, ఆయన నాలెడ్జ్ చేయడమే ఉంది సార్. లోకల్ ఫ్రిక్షన్స్ అన్నవి లోకల్ ఫ్రిక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేమెవరు పార్టీలకి గవర్నమెంట్కి తేడా తెలియకుండా మాట్లాడలేదమ్మా. ఇక్కడ లోకల్ అరుణమ్మ కూడా అదే చెప్పింది కదా, లోకల్ ఫ్రిక్షన్ లో అధినాయకుడు కూడా కాదమ్మా, అధినాయకుడిని కూడా కాదని మేము నా కార్యకర్తలు సమన్వయపరుచుకుంటాం చెప్తుంది ఆవిడ. మీరు లోకల్ పార్టీ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు ఆ పార్టీ యొక్క అధినాయకుడి దగ్గరికి ఈ విషయం వెళ్తే ఆయన తీసుకునే చర్య బట్టి ఉంటుంది అని మళ్ళీ క్లియర్ గా చెప్తున్నారు. మీరు ఆ మాట చెప్పినప్పుడు అరుణమ్మ ఏం చెప్పిందో వినండి ఒకసారి. నేను చెప్పింది కరెక్టే. అరుణమ్మ చెప్పింది ఏంటంటే నాయకులు ఏమున్నా మా కార్యకర్తలు మేము సమన్వయపరుచుకుంటాం, కార్యకర్తలు నిలబడతాం అని చెప్తుంది అమ్మాయి. మీరు గమనించట్లేదా? మరి అదే కాంట్రడిక్షన్ కదా. జనసేన అధికార ప్రతినిధిగా ఆ అమ్మాయి చెప్తుంది, మీరు తెలుగుదేశం అధికార ప్రతినిధిగా చెప్తుంది, సమన్వయం లేదు. ప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులకి ఏదన్నా ఇబ్బంది కలిగితే అధినాయకత్వం వరకు వెళ్ళినప్పుడు రెండు పార్టీల యొక్క అధినాయకత్వం ఏదైతే ఉందో నాయకులు కూర్చొని మాట్లాడుకోగలరు.